సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు మనకి సోషల్ పోస్ట్ ఛానల్‌కి ప్రేక్షకులు క్వెషన్స్ ఇచ్చారు కొన్ని. అందులో ఒక క్వెషన్ ఏమిటంటే, మార్కెట్స్ క్రాష్ అయినప్పుడు దాని ప్రభావం మ్యూచువల్ ఫండ్స్ మీద ఎలా ఉంటుంది? మార్కెట్స్ క్రాష్ అయినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ మీద ప్రభావం ఎలా ఉంటుంది? ఇప్పుడు చూడండి మిత్రులారా, లిక్విడ్ ఫండ్స్, డెట్ ఫండ్స్‌లో మార్కెట్స్ క్రాష్ అయినా దాని ప్రభావం వీటి మీద ఉండదు. మ్యూచువల్ ఫండ్స్ లో 3 రకాల ఫండ్స్ ఉంటాయి. ఒకటి లిక్విడ్, 2 డెట్ ఫండ్స్ ఆర్ బాండ్ ఫండ్స్, 3 ఈక్విటీ ఫండ్స్. మార్కెట్స్ క్రాష్ అయినప్పుడు లిక్విడ్ ఫండ్స్ కి, డెట్ ఫండ్స్ కి ఎఫెక్ట్ పడదు. కానీ ఈక్విటీ ఫండ్స్ అంటే ఏమిటి? మనం పెట్టే డబ్బుల్ని 30 నుంచి ఒక 50-60 కంపెనీస్ లో స్టాక్స్ కొనటాన్ని ఈక్విటీ ఫండ్స్ అంటారు. స్టాక్ మార్కెట్ క్రాష్ అయినప్పుడు, అంటే ఏదన్నా కారణం వల్ల పతనం అయినప్పుడు మన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కూడా డౌన్ అవుతాయి. అంటే ఈ 30 నుంచి 50 కంపెనీ స్టాక్స్ కొంటారు కదా, ఈ కంపెనీ స్టాక్ విలువలు తగ్గుతాయి. తగ్గినప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్ లో ఏమంటామంటే, యూనిట్స్ రూపేణా ఇన్వెస్టర్ కి యూనిట్స్ ఇస్తారు ఇన్స్టెడ్ ఆఫ్ స్టాక్స్. యూనిట్ వాల్యూ కూడా తగ్గుతుంది. దాని యూనిట్ వాల్యూని ఏమంటారంటే ఎన్ఏవి, నెట్ అసెట్ వాల్యూ అంటారు. ఇప్పుడు మనం ఒక మ్యూచువల్ ఫండ్ సంస్థని 10 రూపాయలు ఎన్ఏవి దగ్గర కొన్నాం అనుకోండి, మార్కెట్స్ క్రాష్ అయినప్పుడు అది 9కి రావచ్చు, 8కి రావచ్చు, 7కి కూడా రావచ్చు. లేదంటే కొన్ని యూనిట్స్ మనం సపోజ్ 100 రూపాయల్లో కొన్ని యూనిట్స్ కొన్నాం, 105లో కొన్ని యూనిట్స్ కొన్నాం, 110లో సిప్ అంటే క్రమానుగుణంగా కొనుక్కుంటూ పోతాం. లంసమ్ అంటే ఏకమొత్తంలో కొన్నాం అనుకోండి, మార్కెట్స్ క్రాష్ అయినప్పుడు మన ఎన్ఏవి తగ్గుతుంది. అల్టిమేట్ గా మన ఎన్ఏవి తగ్గిందంటే డైరెక్ట్ స్టాక్స్ కొన్న వాళ్ళకి స్టాక్ ప్రైస్ తగ్గుతుంది, షేర్ ప్రైస్ తగ్గుతుంది. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కొన్న వారికి ఎన్ఏవి తగ్గుతుంది. ఎన్ఏవి తగ్గుతుంది అంటే ఏమిటి? మన యొక్క ఫండ్ వాల్యూ కూడా తగ్గుతుంది. అయితే మనం అందుకే ఏం చెప్తాము, దీన్ని మన ఫండ్ వాల్యూ తగ్గడాన్ని రిస్క్ అంటాం. సో ఈ రిస్క్ తగ్గించుకోవాలంటే మనం ఏం చెప్తామంటే ప్రజలకి, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ లో రిస్క్ ఉంటుంది, కానీ రిస్క్ తీసుకోవడం వల్ల మరి ఏమిటి బెనిఫిట్ ప్రజలకి? రిటర్న్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. రిటర్న్ ఎక్కువ గ్యారంటీగా వస్తుందా? గ్యారంటీ అనే మాట చెప్పలేము. కానీ చరిత్ర ఆధారంగా సెన్సెక్స్ లో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కానీ గత 45 ఏళ్లలో 15% సిఏజిఆర్ కాంపౌండెడ్ రిటర్న్ వచ్చింది. నిఫ్టీలో 12-14% వచ్చింది. సో మనం అందుకే ఏం చెప్తున్నాము, మార్కెట్స్ క్రాష్ అయినప్పుడు మన ఫండ్ వాల్యూ, ఇప్పుడు మనం 10 లక్షలు పెట్టాం అనుకోండి, 10 లక్షలు పెట్టిన ఒక 6 నెలలకు 1 ఇయర్కు మార్కెట్ తగ్గితే మన ఫండ్ 9 lakhs 8 lakhs కూడా వెళ్తుంది. అందుకనే మనం ఏం చెప్తున్నామంటే, దీన్ని అవాయిడ్ చేయడానికి కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడు కూడా దీర్ఘకాలం ఉండాలి. దీర్ఘకాలం అంటే ఎంతకాలం? మోర్ దాన్ 5 years. సెన్సెక్స్లో రోల్ బ్యాక్ రిటర్న్స్ అంటే ఏ సంవత్సరం అన్నా మీరు ఇన్వెస్ట్ చేయండి. సెన్సెక్స్లో 10 years ఉంటే, కేవలం ఈ 45 ఏళ్లలో ఒక్కసారి మాత్రమే నెగిటివ్ రిటర్న్ వచ్చింది. అది 2008లో. ఇంకెప్పుడు నెగిటివ్ రిటర్న్ లేదు. అంటే 10 years పైన ఉంటే అసలు నెగిటివ్ రిటర్న్ లేదు. పైగా గుడ్ రిటర్న్, మోర్ దాన్ 10% రిటర్న్స్ వచ్చిన సంవత్సరాలు చాలా ఉన్నాయి. సో మనం అందుకే ఏం చెప్తున్నామంటే, మార్కెట్ క్రాష్ అయినప్పుడు జనరల్గా ఏమిటంటే, మార్కెట్స్ క్రాష్ అయితే మ్యూచువల్ ఫండ్స్లో డౌన్ అవటం అంత ఎక్కువ డౌన్ కాదు. సపోజ్ మార్కెట్స్ 20% క్రాష్ అయినాయి అనుకోండి, స్టాక్ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్లో 20% అయ్యే అవకాశం లేదు. ఎందుకు లేదంటే మన ఫండ్ మేనేజర్లో డైవర్సిఫికేషన్ చేస్తారు కాబట్టి. డైవర్సిఫికేషన్ అంటే ఏమిటి? వివిధ రకాల స్టాక్స్, వివిధ రంగాల స్టాక్స్లో కొంటారు కాబట్టి మార్కెట్స్ పడిన దానికంటే మ్యూచువల్ ఫండ్స్ తక్కువ పడే అవకాశం ఉంది. అగ్రెసివ్ మ్యూచువల్ ఫండ్స్ కొంచెం ఒక్కోసారి ఎక్కువ పడవచ్చు, కానీ మాక్సిమం సందర్భాల్లో మార్కెట్ కంటే తక్కువ పడే అవకాశం ఉంటుంది. మార్కెట్ 20% పడితే మన మ్యూచువల్ ఫండ్స్ 10% పడే అవకాశం ఉంది. అలాగే మార్కెట్స్ పెరిగినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు కూడా బెంచ్ మార్క్ని బీట్ చేయడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు సపోజ్ నిఫ్టీ పెరిగింది అనుకోండి ఒక 10%, నిఫ్టీ అంటే టాప్ 50 కంపెనీస్. లార్జ్ క్యాప్ ఫండ్స్ నిఫ్టీని బీట్ చేసే రిటర్న్స్ వచ్చేలాగా ట్రై చేస్తూ ఉంటారు ఫండ్ మేనేజర్స్. అంటే మార్కెట్ పెరిగినప్పుడేమో బెంచ్ మార్క్ కంటే ఎక్కువ రిటర్న్ వచ్చేలాగా ట్రై చేస్తుంటారు, పడినప్పుడు తక్కువ డౌన్ అయ్యేలాగా ట్రై చేస్తారు. అయితే మీరు మార్కెట్ క్రాష్ అయినప్పుడు ఏం చేయాలంటే, యాజ్ ఎ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్గా ఫస్టే మీరు దీర్ఘకాలం కోసం పెట్టాలి. ఓపిక. ఎప్పుడు కూడా మనకి మార్కెట్స్లో సూత్రం ఏంటంటే, డోంట్ టైమింగ్ ది మార్కెట్. అంటే మార్కెట్ మీరు టైమింగ్ చేయొద్దు. అంటే ఎప్పుడు డౌన్ అవుద్ది, ఎప్పుడు పెరిగిద్దని మనం టైమింగ్ చేయలేం, మనకు తెలియదు. టైమ్ ఇన్ ది మార్కెట్ అంటే దీర్ఘకాలం ఉండండి. టైమ్ ఇన్ ది మార్కెట్, మార్కెట్లో మీరు దీర్ఘకాలం ఉండండి. సో దీర్ఘకాలం అంటే ఏంటి? మోర్ దాన్ 5 years, 7 years, 10 years, 15, 20 పైన ఉంటే అల్టిమేట్. సో దీర్ఘకాలం ఉండాలి. ఎప్పుడు కూడా రిస్క్ తగ్గించుకోవాలంటే ఒకటి సూత్రం డైవర్సిఫికేషను,
రెండవ సూత్రం దీర్ఘకాలం. డైవర్సిఫికేషన్ ఎలాగో ఫండ్ మేనేజర్స్ చేస్తారు. ప్రతి మ్యూచువల్ ఫండ్ స్కీమ్కి ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు, రీసెర్చ్ టీం ఉంటుంది. వాళ్ళు ఒకే స్టాక్ కాకుండా డిఫరెంట్ స్టాక్స్ కొంటారు. ఒకే రంగం కాకుండా డిఫరెంట్ రంగం కొంటారు. బిజినెస్ సెక్టార్లో ఎప్పుడు కూడా కొన్ని సెక్టార్స్ ఒక్కొక్క టైంలో కొన్ని సెక్టార్స్ బాగా పెర్ఫార్మ్ చేస్తూ ఉంటాయి. ఏ సెక్టార్ బాగా పెర్ఫార్మ్ చేస్తుందో ఆ సెక్టార్ స్టాక్స్ వైపు ఫండ్ మేనేజర్ మూవ్ చేస్తారు. మనం ఇండివిజువల్ స్టాక్స్ కొనుక్కుంటే ఏమిటి, మనం కొనినప్పుడు పర్వాలేదు, అమ్మినప్పుడు మనకి ట్యాక్స్ పడతాయి. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కానీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మనం కట్టాల్సి ఉంటుంది. అదే ఫండ్ మేనేజర్ మ్యూచువల్ ఫండ్ ద్వారా ఫండ్ మేనేజర్ అమ్మినప్పుడు కొన్నప్పుడు అంటే చర్నింగ్ చేసినప్పుడు స్టాక్స్ని యాజ్ ఏ ట్రస్ట్గా మ్యూచువల్ ఫండ్స్కి ట్యాక్స్ పడదు అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా కంపెనీస్లో అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం కానీ ఇంకొకటి కానీ ప్రాబ్లం అయినా, లేదంటే ఏదైనా కంపెనీ వెనకబడిపోయినా కానీ సర్టన్ పీరియడ్లో ఆ స్టాక్స్ అమ్ముతూ మళ్ళీ లాభాలు వచ్చే స్టాక్స్, ఫండమెంటల్గా టెక్నికల్గా బాగున్న స్టాక్స్ కొంటూ ఉంటారు. సో మార్కెట్స్ క్రాష్ అయినప్పుడు మీరు ఏం చేయాలంటే వెయిట్ చేయాలి దీర్ఘకాలం. రెండోది ఏమిటి, ఇప్పుడు మనం బంగారం సపోజు 75,000 ఉందనుకోండి, ఈరోజు తులం బంగారం 70కి వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాము, యాజ్ ఏ కస్టమర్స్గా తక్కువ రేటుకి వస్తుంది కాబట్టి కొంటాం. అలాగే మార్కెట్స్ డౌన్ అయినప్పుడు కూడా మనకి అన్ని కంపెనీల షేర్లు అట్రాక్టివ్ రేట్స్లో దొరుకుతూ ఉంటాయి. పెద్ద పెద్ద కంపెనీస్ షేర్లు కూడా డిస్కౌంట్లో దొరుకుతూ ఉంటాయి. అప్పుడు మనం ఇంకొంచెం ఇన్వెస్ట్ చేయాలి. క్రాష్ అయినప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి డబ్బు లేదనుకుంటే వెయిట్ చేయాలి. సో మార్కెట్స్ క్రాష్ అయినప్పుడు మీరు భయపడొద్దు, జీరో అయిపోవు. మ్యూచువల్ ఫండ్స్లో డబ్బు ఎప్పుడు కూడా జీరో కాదు. ఒక 5%, 10%, 15% పడుతుంది. అందుకని మనం మ్యూచువల్ ఫండ్స్ దీర్ఘకాలం ఉండమని సజెస్ట్ చేస్తున్నాం. క్రాష్ అయినప్పుడు ఉంటే మీ దగ్గర ఎక్స్ట్రా డబ్బు పెట్టుకోండి, లేనప్పుడు యూ హ్యావ్ టు వెయిట్. ఇంకొకటి ఏమిటి, అదే సిప్ రూపాయన పెట్టుకుంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే నెల నెల కట్టడాన్ని క్రమశిక్షణలో కట్టాలని సిప్ అంటారు. అప్పుడు ఏమైందంటే మార్కెట్స్ తగ్గుతున్నప్పుడల్లా మనం కడుతున్నాం కాబట్టి మీకు నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ వస్తాయి. అంటే షేర్లు తక్కువ రేట్లో దొరుకుతున్నాయి కాబట్టి నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ వస్తాయి. ఈ నంబర్ ఆఫ్ యూనిట్స్ దీర్ఘకాలంలో మీకు మేలు చేస్తాయి. అంతే కదా, ఏ వస్తువు అయినా తక్కువ రేటుకి వస్తున్నప్పుడు మనకి ఎక్కువ వస్తువులు వస్తుంటాయి. దీర్ఘకాలంలో మనం అమ్ముకున్నప్పుడు అది ఎక్కువ రేటు పడుతుంది కాబట్టి నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ. తర్వాత లంసమ్ కూడా మీకు ఏక మొత్తం ఉన్నప్పుడు మార్కెట్స్ ఇప్పుడు అరౌండ్ 81,000 ఉంది సెన్సెక్స్. ఆల్ టైమ్ హై కాకపోయినా కానీ 86 వరకు వెళ్ళి మళ్ళీ 81కి వచ్చింది, పర్వాలేదు, హైలోనే ఉంది. సో మనం ఏం చేయాలి, లంసం ఉందనుకోండి, 10 లక్షలు ఉందనుకోండి, ఒక 5 లక్షలని ఎట్ ఏ టైం పెట్టి మిగతా 5 లక్షలని ఎస్టీపీ పద్ధతిలో సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో ఒక క్రమానుగుణంగా ఒక 6 నెలల పాటు ఒక 9 నెలల పాటు మనం పెట్టుకుంటే ఏమైందంటే యూనిట్స్ యావరేజ్ అవుతూ ఉంటాయి. అంటే రూపీ కాస్ట్ యావరేజింగ్ అంటారు. దీనివల్ల ఏమవుతుందంటే రిస్క్ తగ్గుతుంది. మ్యూచువల్ ఫండ్స్ లో కంపల్సరీగా రిస్క్ ఉంటుంది. రిస్క్ అంటే ఏంటి, ప్రిన్సిపల్ డౌన్ అవటం కానీ అప్ అవటం కానీ, అలాగే రిటర్న్స్ గ్యారంటీ లేకపోవడం రిస్క్ అంటారు. కాకపోతే ఏమిటంటే క్రాష్ అయినప్పుడు పెద్ద పెద్ద చుట్టుపక్కల దేశాలతో యుద్ధాలు వచ్చి లేకపోతే హంగగా గవర్నమెంట్ ఉన్నప్పుడు తప్ప మామూలుగా పెద్దగా మీకు ఎఫెక్ట్ ఉండదు. ఎకనామిక్ గ్రోత్ బట్టి మన యొక్క మార్కెట్స్ మూవ్ అవుతూ ఉంటాయి. దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి మార్కెట్స్ మూవ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్స్ అనేవి దేశ ఎకానమీకి సూచిక, ఇండెక్స్లు అనేవి దేశ ఎకానమీకి సూచిక. కాబట్టి దేశం జీడిపి కానీ బాగున్నంత కాలం, ఇన్ఫ్లేషన్ అదుపులో ఉన్నంత కాలం, ప్రజలందరికీ ఎంప్లాయ్మెంట్ దొరుకుతున్నంత కాలం, ప్రజలందరూ సుఖ సంతోషాలతో చక్కగా సంపాదించుకున్నంత కాలం మన మార్కెట్స్కి వచ్చే ప్రమాదం ఏం లేదు. పైగా మన దేశం ఇప్పుడు ప్రస్తుతానికి ట్యాక్స్లు, ఇండైరెక్ట్ ట్యాక్స్ కానీ డైరెక్ట్ ట్యాక్స్లు కానీ జిఎస్టీ ద్వారా కానీ మంచి వసూలు చేస్తున్నారు, మంచి రెవెన్యూ వస్తుంది. దాన్ని మళ్ళీ ఇన్ఫ్రా మీద కానీ ఇంకొక విధంగా బాగా ఖర్చు పెడుతున్నారు. మన దేశం కమింగ్ ఇయర్స్లో 3-4 ఇయర్స్లో థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్ అవ్వబోతుంది. ఇంకొక 10-15 ఇయర్స్లో ప్రపంచంలో నెంబర్ 1 జీడిపి అయినా కానీ ఆశ్చర్యం లేదు. కాబట్టి ఇప్పుడు టెంపరీగా మార్కెట్స్ క్రాష్ అయినప్పుడు మీరు భయపడకుండా దీర్ఘకాలం మన యొక్క స్టాక్ మార్కెట్స్ చక్కగా ఉంటాయి. కాబట్టి డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే ఈ యొక్క పారిశ్రామిక వృద్ధిలో, దేశ అభివృద్ధిలో మీరు పాల్పొంది మీరు ధనవంతులు అవడానికి మిక్కిలి అవకాశం ఉంది. అది ఫ్రెండ్స్.